ఒక ఇంటర్నెట్ పనిచేస్తుందా? బాగానే పనిచేస్తుంది. గూగుల్ వస్తుందేమో చూడు. అది కూడా రావట్లేదురా, అసలు లోడ్ అవ్వట్లేదు. ఎలానో ఇంటర్నెట్ లేదు కాబట్టి నీకు మంచి కథ చెప్తాను. మనకి ఎప్పుడైనా ఇంటర్నెట్ వర్క్ చేయకపోతే మనం ఫస్ట్ గూగుల్ని ఎందుకు ఓపెన్ చేస్తాం? గూగుల్ ఫాస్ట్గా లోడ్ అవుతుంది కాబట్టి. కానీ గూగుల్ ఫాస్ట్గా లోడ్ అవడం కోసం వాడు చాలా ఎక్కువ ఆప్టిమైజేషన్ చేస్తాడు. అలాంటి ఒక మంచి ఆప్టిమైజేషన్ అయితే చూపిస్తాను. ఇప్పుడు ఇమేజ్ ఐకన్స్ అన్నీ కనిపిస్తున్నాయా? ఇవి ఎంత ఫాస్ట్గా ఎలా లోడ్ అవుతున్నాయి? దాంట్లో ఏముందిరా, ప్రతి ఇమేజ్కి ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్తో డౌన్లోడ్ అవుతుంది. అందరం అలాగే అనుకుంటాం. ఏమనుకుంటాం? ఈ 10 ఇమేజెస్కి ఒక 10 URLs ఉంటాయి, ఆ 10 URLs గూగుల్ లోడ్ చేస్తుంది అని చెప్పని. కానీ రియాలిటీలోకి మనం వెళ్తే గూగుల్ ఒకటే ఇమేజ్ డౌన్లోడ్ చేస్తుంది. ఆ ఒక్క ఇమేజ్లోనే ఈ 10 ఐకాన్స్ ఉంటాయి అన్నమాట. ఈ 10 ఐకాన్స్ని చాలా ఇంటెలిజెంట్గా వాటి మార్జిన్స్ ప్యాడింగ్స్ యూజ్ చేసి ఏ ఐకాన్ని ఏ ప్లేస్ ఆర్డర్లో డిస్ప్లే చేయాలో అలా డిస్ప్లే చేస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ కదా. సో ఇలాంటి ఆప్టిమైజేషన్ వల్ల 10 నెట్వర్క్ కాల్స్ చేయాల్సిన నేను ఓన్లీ 1 నెట్వర్క్ కాల్తోనే డేటా డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో మనం ఎప్పుడైనా వెబ్సైట్ని చాలా ఫాస్ట్గా లోడ్ చేయాలనుకుంటే చాలాసార్లు మనకు పెద్ద బాటిల్ నెక్ ఏమవుద్దంటే డిఫరెంట్ నెట్వర్క్ కాల్స్ అవుతాయి. సో గూగుల్ ఈ నెట్వర్క్ కాల్స్ని చాలా ఇంటెలిజెంట్గా ఆప్టిమైజ్ చేసింది. బాగుందిరా కొత్తగా. కానీ ఇంటర్నెట్ ఎందుకు వర్క్ అవ్వట్లేదు అది చూడు ఫస్ట్. అమ్మ తల్లి, ఇంటర్నెట్ వర్క్ అవ్వాలంటే గూగుల్ ఒకటి నొక్కితే సరిపోదు కదా. ఫస్ట్ ఇంటర్నెట్ కనెక్ట్ చేయాలి కదా. ఎక్కడ కనెక్ట్ చేసావు? కనెక్ట్ చేయలేదా? ఏదో పెద్ద టెక్ గా అని చెప్తా కదా, నువ్వే కనెక్ట్ చేసేసాయి.